ఈరోజు దగ్గర పెట్టు శ్రీ విశేషుడు పెద్దలు గంగపుత్ర భీష్మ పితామహ ఏఎల్ మల్లయ్య గారి 87వ జయంతి ఉత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం. ముఖ్యంగా మన యొక్క శ్రీ పెద్దలు కృష్ణమోహన్ గారు కృష్ణమోహన్ గారు వారు బీసీ మెంబర్ గా 2 సార్లు, ఆ తర్వాత చైర్మన్ గా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ యొక్క మల్లయ్య గారికి చాలా సన్నిహితంగా వారంటే చాలా గౌరవం. మల్లయ్య గారికి కూడా మా యొక్క కృష్ణమోహన్ గారు అంటే చాలా ప్రేమ అభిమానం. వారంటే వారితోటి ఆ యొక్క మెంబర్గా ఉన్నప్పుడు చైర్మన్ ఉన్నప్పుడు కూడా ప్రతి నెలకు ఒకసారి పోయి కలవడం అన్నటువంటి ఏఎల్ మల్లయ్య గారు ఈరోజు మన మధ్య లేరు. కానీ వారు చేసినటువంటి త్యాగం విషయంలో మనకంటే ఎక్కువ వారి చరిత్ర, వాళ్ళు చేసినటువంటి త్యాగము సమాజానికి యొక్క గంగపుత్ర జాతికి చేసినటువంటి సేవ. మరి కృష్ణమోహన్ గారు ఒకసారి మన సమావేశంలో కూడా బ్రహ్మాండంగా తెలియని విషయాలు కూడా మల్లయ్య గారు ఈ జాతి కొరకు ఎంత త్యాగం చేసిండు అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. వారి యొక్క కార్యక్రమాన్ని విశ్లేషించారు. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ముందు మన గౌరవనీయులు తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం అధ్యక్షులు గడప శ్రీహరి గారు, వారు మల్లయ్య గారి విషయంలో 2 నిమిషాలు తెలియజేస్తారని పెద్దలు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గా రిటైర్ అయినటువంటి రామచంద్ర గారు మల్లయ్య గారితో చాలా సన్నిహిత సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. వారి విషయంలో 2 నిమిషాలు మాట్లాడాల్సింది. అక్కడి నుంచే మాట్లాడు. కొంచెం పెంచు కొంచెం పెంచు సార్ దగ్గర పెట్టుకోండి. ఈనాటి సభాధ్యక్షులు ప్రదేశ్ గంగపుత్ర సంఘం అధ్యక్షులు గడప శ్రీహరి గారు, అలాగే ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ పట్లంబర కృష్ణమోహన్ గారు, బీసీ కమిషన్ చైర్మన్ గా చాలా సేవలు అందించారు. ఈ రోజు మన కార్యక్రమాన్ని నిజంగా చాలా సంతోషం. మనం ఒకసారి చెప్పలేదని అభిమానం ఉంటేనే ఇక్కడ దాకా రావడం అనేది జరిగింది. జనరల్ గా టైం ఇచ్చి ఇక్కడ దాకా వచ్చేసి రావాలంటే మన పెద్దల పట్ల, ముఖ్యంగా ఈరోజు మన దివంగత నేత అయినటువంటి ఏఎల్ మల్లయ్య గారి సర్దార్ అనేటువంటి ఒక బిరుదు మనకు రావడం కూడా గొప్ప విషయం. సో ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమాన్ని, వర్ధంతి కార్యక్రమాన్ని, అలాగే జయంతి కార్యక్రమాన్ని మనం చక్కగా నిర్వహించుకుంటున్నాం. చాలా సంతోషం. సంఘం కొరకు సేవ చేసిన వాళ్ళని ఎప్పుడు గుర్తించుకోవాలి, అది మన బాధ్యత, కనీస బాధ్యత. సందీరి బాలయ్య గారు స్థాపించినటువంటి ఈ సంఘంలో సందీరి బాలయ్య గారు గంగపుత్ర అనే పేరు తీసుకొచ్చిందే సందీరి బాలయ్య గారు. ఆ కాలం ఆయన తర్వాత తదనంతరం చాలా కాలం ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు అందించి, సంఘానికి ఎనలేని సేవలు అందించి, తర్వాత కోర్టులకు పోయేటువంటి విషయంలో కొన్ని విషయాలలో కోర్టుకు తిరిగేసి, GO6 విషయంలో అయితే ఆయన తిరగని ప్రదేశం లేదు, తిరగని పని లేదు. రిజర్వేషన్ విషయంలో ఈ ABCD గ్రూప్ లో ఈ తీసుకురావడానికి కూడా అంతమంది కమిషన్ అప్పుడు రిప్రజెంటేషన్స్ కానీ ఇట్లాంటి చాలా పనులు నిర్విధంగా చేసి కనుకనే జాతికి చేసినటువంటి సేవలు ఎవరు మర్చిపోరు. అది అవసరం కూడా. ప్రస్తుతం కూడా ఈ జరుగుతున్నటువంటి పరిణామాల్లో మొన్న కూడా బీసీ కమిషన్ కొత్తగా వచ్చినటువంటి నిరంజన్ గారు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలను ఎప్పటికప్పుడు మేము మా సంఘానికి సంబంధించినటువంటి అట్లే 57 కులాలు, ఈ BCA కులాలు ఏవైతే ఉన్నాయో వాటి పక్షాన కూడా తను కూడా అది BCA కులాలకు సంబంధించినటువంటి ఫౌండర్ కూడా ఏఎల్ మల్లయ్య గారు. ఇలా 57 కులాలను కలిపి మన ఒక గంగపుత్రులే కాకుండా మిగతా కులాలను మనం కలిపేసి, ఎందుకంటే ఇంతగా మనకు ఏ గ్రూప్ లో ఉన్నటువంటి కులాలు ఒక్కటి చేస్తేనే మనకు కావాల్సినటువంటి రిజర్వేషన్ కానీ, మనకు కావాల్సినటువంటి హక్కులు కానీ, మనకి బడ్జెట్ లో
బలం కానీ కావాలంటే కొట్లాడాలంటే బలం ఉండాలంటే ఉద్దేశంతో ఇంతమందిని కలిపేసి ఒక దగ్గర తీసుకొచ్చినట్టు మహానాయకుడు మన ఏఎల్ మల్లయ్య గారు. ఆయన స్మరించుకోవడం చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకే అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను.